ఓం నమః శివాయ. హైదరాబాద్ కోకాపేట వాస్తవ్యులైన సేవామూర్తి పి మహాలక్ష్మీదేవి గారు, వారి కుమార్తె సుచిత్ర గారు, అనిత గారు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. కపిస గోత్రోభవస్య శ్రీరామచంద్రమూర్తి నామధేయస్య సుచిత్రా నామధేయస్య వెంకటసూర్య నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం గోత్రోభవస్య కౌండిన్యస గోత్రోభవస్య శ్రీనివాస రాధాకృష్ణమూర్తి నామధేయస్య అనితా నామధేయస్య సాయి శ్రేష్ఠ నామధేయస్య శ్రీరామ లలిత తుషార్ నామధేయస్య కామాక్షి కృష్ణ నిహారిక నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం గోత్రోభవస్య భరద్వాజస గోత్రోభవస్య పిశిపాటి మహాలక్ష్మీ నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం. ప్రగాఢమైన దైవభక్తితో శివయ్యకు స్వయంగా జలాభిషేకం చేసి శివాశీస్సులు పొందారు. అర్చకులచే శివాశీస్సులు పొందిన భక్తులు హోమంలో పాల్గొని యాగంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించారు. శ్రీ పుణ్యలింగేశ్వరుని క్షేత్ర నిర్మాణ పనుల్లో భాగమవడం అదృష్టంగా భావించి ఇటుక సాయం చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తి పి మహాలక్ష్మీదేవి గారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం, నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి అనాథుల సేవే ఆదిదేవుని సేవగా భావించి శివయ్య చెంత జీవిస్తున్న శివపుత్రులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తుల కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్కారం అండి, నా పేరు సుచిత్ర. అయితే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషను, ఇంత గొప్ప పని అవుతోంది అని మాకు తెలియదు. ఇది ఇక్కడ చూసి స్టన్ అయిపోయినాం కంప్లీట్గా. ఈ దేవాలయం ఒకటి ఉంది, అక్కడ అభిషేకం చేయించారు. అభిషేకం చేయించి ఇంకా ఇంకోటి దేవాలయం కడుతున్నారు, కొత్త దేవాలయము. ఈ లింగాలు, శివలింగాలు అవన్నీ అక్కడ స్థాపిస్తారట. దానికి రాళ్ళకి పూజ అవన్నీ చేయించి మాతో పెట్టించారు. చాలా చాలా పయస్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. తర్వాత ఇదంతా మొత్తం అంతా విజిట్ చేయించారు, మొత్తం ఆశ్రమం అంతా. డాక్టర్స్, ఈ డెస్టిట్యూట్ వాళ్ళందరినీ చూపించారు. అది చూస్తుంటే వాళ్ళని చాలా బాధ వేసింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసేది చాలా చాలా పుణ్యమైన పని. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.